హెచ్ఎంసీలో మాత్రం బుద్ధి చెప్తారు. ఇంకో అంశం అన్న, అయితే నిన్న అసెంబ్లీలో కూడా చూసాం తీన్మార్ మల్లన్న సో కేటీఆర్ని కానీ హరీష్ రావుని కలిసిన పరిస్థితి. సో మరి ఎట్లా ఏమనుకోవచ్చు, మరి ఏం జరిగి ఉండొచ్చు అనుకో. ఒక పక్కన బీసీ నినాదం కోసం బీసీలకు న్యాయం చేయాలని కలిసిన అని చెప్పేసి ఆయన అంటున్న పరిస్థితి. సో ఏం చెప్తారు, మీరేం చెప్తారు? అదే బీసీల కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతా అంటుడు. బొంత పురుగును ముద్దు పెట్టుకోగాని నిన్ను చంపుతాను ఎట్లా ముద్దు పెట్టుకుంటావు అంటున్నాం. నిన్ను చెంచల్గూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో నన్ను చంపు పోయిర్రు. నాకు ఆగస్టు 15 నాడు డెంపిల్స్ పట్టుకొని వచ్చిర్రు. నన్ను చంపడానికి వస్తే నన్ను అసలు ఆ రోజు వాళ్ళ భార్య అమిత్ షా గారిని కలవడము, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా సీతక్క వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేయడము, ఇవన్నీ చేసి మనలాంటి అదే మనలాంటి యూట్యూబ్ ఛానల్ అందరం కలిసి అయ్యో పాపం చంపుతారేమో మనం సబ్బండ వర్గాలు సపోర్ట్ ఉండాలని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ కానీ సామాజికంగా ఉండే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి ఎక్కడ చంపేస్తారేమో అని చెప్పేసి మనం అందరం కలిసి రక్షించుకుంటే మళ్ళీ సంపుతన్నోడితోనే సావాసం చేస్తా అంటున్నావు అంటే ఇప్పుడు కేటీఆర్ అనేటోడు మద్దతు ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదా? అదే నోరుతోని వాడు దొంగ, వాడు లుచ్చా, వాడు లంగా, 1,00,000 కోట్లు తిన్నాడు, రకుల్ రావు, డ్రామా రావు, వాడు పెద్ద పోరంబోకు, హరీష్ రావు అనేటోడు అనకుండా వాడు నాకేస్తాడు, వాడు 3 అడుగుల బుల్లెట్ కాదు, వాడు అందరికంటే ఈ దేశంలోనే డేంజర్ అని చెప్పినావు. అంటే నువ్వు బీసీలు కోసం అంటే ఇప్పుడు హరీష్ రావు సంతకం పెడితే ఏదుందా, కేటీఆర్ సంతకం పెడితే ఏదుందా? వాళ్ళంటే ఇష్టం లేకని ఎంపీ ఎలక్షన్లో 0 వచ్చింది. నువ్వు మళ్ళీ నేను వాళ్ళ సంఖ్యను నాకుతంటే నాకు వాళ్ళ సంఖ్య నాకు వెళ్ళి అర్థం ఏమవుతుంది? వాడు ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, అసలు వాడు చెయ్యాలనుకున్నది చేస్తాడు. కానీ నువ్వేదో వినతి పత్రం ఇస్తే నువ్వు చెవులో చెప్తే నీ మాటిని వాళ్ళు చేస్తారా? ఉందా? నీ ఉన్న క్రెడిబిలిటీ అంతా పోగొట్టుకోవడం తప్ప నువ్వు కుమ్మక్కైనవా ఇంకోటి అయినవా కాలేవా అవన్నీ పక్కన పెడితే వాళ్ళతో ఏం అవసరం? రేపు అంటే బీసీలతోనే నేను అని చెప్పి వాడితోనేమన్నా నువ్వు పొత్తు పెట్టుకుంటావు. మళ్ళా వాడు నేను అధికారంలోకి వస్తే నేను బీసీలకు ఇంత చేస్తా అంత చేస్తా అంటే బీసీల కోసమే వీడితో పొత్తు పెట్టుకుంటున్నా అని చెప్పి మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటావా? అంటే దొంగలతోనే నువ్వు సావాసం చేస్తా అంటున్నావు. అంటే బీసీల కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తా అని అంటున్నావు. ఏం చెప్తారన్నారు ఫైనల్గా ఓవరాల్గా? ఇప్పుడు ఏదైతే ఈ సర్క్యులర్ అంశం చూసుకున్నా కూడా ఈ 15 నెలల కాంగ్రెస్ పాలన మీద ఓవరాల్గా అటు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని చెప్తున్నాం కదా, పిల్ల చేష్టలు ఆల్రెడీ అంతే పోయే కాలం ముందుకు వచ్చింది. మొన్న ఏదో యూట్యూబర్ ఛానళ్ళు నిరుద్యోగులు అందరు కలిసి ఆ కేసీఆర్ అనేటువంటి అరాచక పిశాచిని ఏదైనా అంతమొందించాలని వీళ్ళంతా కలిసి చేస్తే ఫ్రీగా వచ్చింది సీఎం. ఫ్రీగా వచ్చింది. ఎమ్మెల్యే కోడిపోయినోడు సీఎం అయిండు. కొడంగల్లో ఎమ్మెల్యే కోడిపోయినోడు. ఎమ్మెల్యే కూడా చీచి ఇతను వద్దు, ఇతను మంచోడు కాదని ఓడగొట్టిరు. అట్లాంటి వ్యక్తిని ఇలా సీఎం దాకా తీసుకొచ్చారంటే యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులు. ఇలా కొడంగల్ ప్రధాన పాత్ర పోయించి ఒక అపోజిషన్కు మీరు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఉన్నాయేమో అనేది సమాజంలో అందరూ మాట్లాడడం వల్ల ఆ క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ కొంతమంది ఓసీలు అందరూ కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే ఫ్రీగా వచ్చింది. ఇక అధికారాన్ని నిలబెట్టుకోవడం వల్లన్నా ఓడదన్నాక పోవడం వల్లన్నా దానికి అమెరికా ప్రెసిడెంట్ కూడా అంత ఫీల్ కాడు, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అంత ఫీల్ కాడు.